మనకి ఎప్పుడైనా సరే లైఫ్లో పెళ్ళి అయ్యేంత వరకు ఒక రకంగా ఉండిద్ది. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు మనం పుట్టింట్లో ఎంత మంచిగా పుట్టి పెరిగినా సరే దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత కొన్నిటికి తగ్గి ఉండాల్సిందే. సో లేదు అంటే ఖచ్చితంగా బంధం కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉండేది. అయితే ఇప్పుడు ఇటువంటి ఒక ఇన్సిడెంటే మనకి సుప్రీంకోర్టు ఎదురుకైతే రావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు దీని గురించి ఏ తీర్పు ఇచ్చిందో తెలుసా? అయితే ఇక్కడ కోర్టు ఒకటే చెప్తా ఉంది. ఏమని? ఓకే, మీరు పెళ్ళి చేసుకునేటప్పుడు ఇద్దరికి ఇష్టానుసారంగానే చేసుకున్నారు కదా, మరి మీ ఇష్టానుసారంగా చేసుకొని మరి పెళ్ళి అంటే ఏంది? ఒకరినొకరు అర్థం చేసుకొని అణిగిమణిగి ఉంటాను అని చెప్పేసి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తాం అని చెప్పేసి కదా మీరు పెళ్ళి చేసుకునేది. మరి పెళ్ళి చేసుకున్న తర్వాత మాకు ఇట్లా నచ్చట్లేదు, మేము స్వతంత్రంగా ఉంటాము అంటే మరి దీనివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వటం మాత్రమే కాదు, మీకు ఎవరైతే పిల్లలు పుట్టారో సో వాళ్ళు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాలి, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మరి స్వతంత్రం కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఎలా కుదిరిద్ది? మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.